కుట్ర పన్నారు అంటే మటుకు అది తప్పు అవుతుంది. సరే, ఏంటి ఆర్జీవీ మళ్ళీ కథనాలు వరుసగా వస్తున్నాయి నిన్నటి నుంచి కూడా? కథనాలు లేకపోతే సృష్టిస్తాడు కదా ఆర్జీవీ. ఆయన్ను నిన్న ఒంగోలు పోలీసులు పిలిపించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఆయన పెట్టినటువంటి ట్వీట్లు అవి ఎందుకు పెట్టారు? వాళ్ళ ప్రశ్న ఒకటే, వాళ్ళైనా వీళ్ళైనా ఎవరు పెట్టించారు, ఎవరి ప్రేరణతో మీరు పెట్టారు, మీకు ఎవరైనా చెప్పారా, మీరైనా చేశారా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఆయన వేసినట్టున్నారు. కాకపోతే చాలా సుదీర్ఘమైన సమయమే ఆయన విచారించారు. ఆయన కూడా కొన్నిటికి సమాధానాలు సూటిగా చెప్పారు, కొన్నేమో దాట వేశారని చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఫోన్ సీజ్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఆయనేమో నేను ఫోన్ తీసుకురాలేదు అని చెప్పాడు. అయితే మీరు తీసుకొచ్చి మాకు ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. నిన్ననే ఆయన అరెస్ట్ చేస్తారు, ఇట్లాంటి కథనాలు కూడా కొన్ని నడిచాయి. కానీ ఆయన ఏమో అరెస్ట్ చేసినట్లేదు నిన్నటికి. కానీ మళ్ళీ ఫోన్ తెచ్చి ఇవ్వాలని మటుకు ఆయన ఆదేశించారు. ఇంకా మూడోదేమో ఆయన వ్యూహం సినిమాకి సంబంధించిన పెట్టుబడి ఎలా వచ్చింది, ఆ డిజిటల్ కార్పొరేషన్ దీన్ని కొనుగోలు చేయడం వెనక ఏదైనా రాజకీయాలు ఉన్నాయా, ఇలాంటి అంశాలు కూడా వాళ్ళు దృష్టిలో ప్రభుత్వం చూస్తూ ఉంది. అలాంటి ప్రశ్నలు కూడా కొన్ని వేసినట్టు కనిపిస్తుంది. కానీ ఆయన మటుకు దేనికి దొరకకుండా చేశారు. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు పోసాని కృష్ణమురళి లాంటి ఆయన అరెస్ట్ అయ్యి చాలా రోజులు ఉండి చాలా చోట్ల నుంచి కేసులు వాటన్నిటి మధ్య తిరిగి ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమా నిర్మాణంలోకి ఈజ్ బ్యాక్ విత్ సినిమా. ఈ మధ్య ఆయన కొత్త నటీనటులు వీళ్ళందరూ కూడా కావాలి, వీలైనంత అవకాశాలు ఇస్తాను, ఒక్క మాట కూడా రాజకీయం మాట్లాడకుండా ఆయన ఇవే మాట్లాడారు. నాకు తెలిసి వర్మ కూడా చాలా రోజులుగా రాజకీయ సన్యాసం ఆల్మోస్ట్ ఆయన పాటిస్తున్నట్టుగా ఉన్నారు. ఎప్పుడన్నా ఒకటి అలా చెప్తే కూడా అవి ఆసక్తికరమైనవి, రెండు వర్గాలను కూడా ఆకట్టుకునేవి ఆయన చెప్తూ ఉన్నారు. బహుశా పోలీసుల దగ్గర కూడా ఆయన ఒక లౌక్యంగా బయటపడే ప్రయత్నం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్యలో వచ్చిన తీర్పులు వీటన్నిటి తర్వాత పోలీసులు గతంలో వంశీనో పోసాన్నో చేసినట్టుగా వర్మని చేస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకమే. బహుశా లీగల్గా వెళ్ళొచ్చు. ఈయన హైకోర్టులో కొంత రిలీఫ్ కూడా తెచ్చుకున్నారు. పోలీసులకు అయితే పూర్తిగా సహకరించాలి అని మటుకు చెప్పారు. ఆ స్థాయిలో సహకరించలేదు అని పోలీసులకు కొంత అసంతృప్తిగా ఉన్నారు. అది ఎలా అవుతుందో ఇంకా మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలగపల్లి. స్టేషన్ 2.